ఉత్తర ఫేసింగ్ వాళ్ళు ఉత్తరంలో ముఖద్వారాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, ఏ స్థానంలో పెడితే ఎలాంటి ఫలితం కలుగుతుంది, చాలామందికి కూడా ఈ విషయాలు తెలియదు. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభో మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఉత్తర ఫేసింగ్ వాళ్ళు ముఖద్వారాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అంటే, మన ప్రీవియస్ వీడియోస్ తూర్పులో కానివ్వండి, దక్షిణంలో కానివ్వండి, పడమరలో కానివ్వండి, ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మరి ఇప్పుడు మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం, ప్రతి ఒక్క వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఏ స్థానంలో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఇప్పుడు మనం ఏ స్థానంలో పెడుతున్నాం చూడండి. అయితే ఈరోజు వీడియోలో ఉత్తరంలో ముఖద్వారాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకునేటివి ఎక్కడ, ఒకసారి దీన్ని పరిశీలించండి. ఇది ఏకాశితి పదవాస్తు 9x9 81 ఏకాశితి పదవాస్తును అనుసరించే మనం గృహాన్ని నిర్మించాలి. ఎందుకు, మనకు ఎన్నో రకాలుగా చెప్పారు. దాంట్లో ప్రధానమైనది ఏకాశితి పదవాస్తు. చాలా రకాలుగా చెప్పారు. 1x1 2x2 చాలా రకాలుగా చెప్పారు. దాంట్లో ప్రధానమైనది ప్రతి ఇంటికి కూడా ఉపయోగించేది ఏకాశితి పదవాస్తు. దీనిని అనుసరించే మనం గృహాన్ని ఏర్పాటు చేయాలి. దీనిని అనుసరించే మన ద్వార స్థాపన అనేది ఏర్పాటు చేయాలి. మరి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసా, తెలియదు. ఈ రోజుల్లో మనం ఒక డెడ్లైన్ అనేది గీసుకొని ఉచ్చ భాగం నీచ భాగం అని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని పూర్తి కార్నర్లో ముఖద్వారం అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం. సరే, ఏర్పాటు చేసుకుంటాం. దాని ఫలితం ఏమిటి? ఇప్పుడు ఒక ద్వారాన్ని స్థాపిస్తున్నాము, ఒక ఇల్లు స్థాపిస్తున్నాము, ఒక ఇల్లు కడుతున్నాము అంటే దానికి మీనింగ్ ఏంటి? ప్రతిఫలం పొందడానికి, ధర్మార్థ కామ మోక్షాలను అనుసరించడానికి. అలాగే ద్వారాన్ని స్థాపించడం కూడా ఒక సరైన పద్ధతి. దానిని ఎక్కడ స్థాపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి చూడండి. మన ఇంటిని, ఇది కేవలం ఇంటికి సంబంధించినటువంటి ఏకాశితి పదవాస్తు మండలం. దీంట్లో మీ ఇంటిని ఔటర్ నుంచి ఔటర్ వరకు కూడా ఐరన్ టేప్తో, ఇప్పుడు కూడా ప్లాస్టిక్ ఇతరత్ర టేప్స్ వాడకండి. ఎందుకంటే కొలతలు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను, ఇంటికి ప్రధానంగా మీరు ఐరన్ టేప్ మాత్రమే వాడండి, మిగతా ఏవి కూడా వినియోగించకండి. చూడండి, టేప్ తీసుకొని మీ ఇల్లు ఏదైతే ఉందో దానిని ఔటర్ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత ఇంటిని, నేను చెప్పేది ఈ నియమాలన్నీ కూడా ఇంటికే వర్తిస్తాయి. స్థలానికి మళ్ళీ వేరే ఉంది, దానికి కూడా నేను స్పెషల్గా చేస్తాను. 9 భాగాలు చేయండి. ఔటర్ నుంచి ఔటర్ తీసుకొని 9 భాగాలు చేసిన తర్వాత దాంట్లో ఏ స్థానంలో పెట్టాలి మీరు ఇక్కడ చూడండి. రోగ, నాగ, ముఖ్య, బల్లాట, సోమ, చరక, అతిథి, దిధి, శిఖి, వీళ్ళు దిక్పాలకులు, మన ఇంటికి రక్షణ దేవతలు. ఈ దిక్పాలకులలో ఎవరి స్థానంలో ముఖద్వారాన్ని పెడితే వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని మనకు ఇస్తారు ఇక్కడ చూడండి. ఉత్తరంలో మీరు గనక కార్నర్లో రోగ స్థానంలో పెడితే పాండు రోగం వస్తుంది అని చెప్పి శాస్త్రం. ఆ తర్వాత 2వ స్థానంలో పెడితే సర్ప భయం, ఇంట్లో ఎప్పుడు కూడా సర్ప భయం అనేది ఉంటుంది. ఆ తర్వాత 3వ స్థానంలో పెడితే ముఖ్య బ్రాహ్మణం. ఆ తర్వాత 4వ స్థానంలో బల్లాట స్థానంలో పెడితే విశిష్టత కలుగుతుంది అని చెప్పి శాస్త్రం. ఆ తర్వాత 5వ స్థానంలో సెంటర్లో గనక మీరు పెడితే ధర్మశీలం. నేను గత వీడియోస్లో కూడా చెప్పాను, ఇంటికి ఎప్పుడు కూడా మధ్య భాగంలో, మధ్య సూత్రంలో ఎప్పుడు కూడా ద్వారం అనేది ఉండకూడదు, జరిపి మాత్రమే కట్టాలి. ఆల్వేస్ రైట్. నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను, సెంటర్ టు సెంటర్లో ఉండకూడదు. ఏ స్థానంలో పెట్టాలి అనేది గత వీడియోస్లో కూడా చెప్పాను, అవి చూడండి. తర్వాత 6వ స్థానంలో పెడితే మరణం, చరక. తర్వాత 7వ స్థానంలో అతిథి స్థానంలో పెడితే పతి వియోగం. ఇప్పుడు మనం ఎక్కడ పెడుతున్నాం ఆలోచన చేసుకోండి. తర్వాత 8వ స్థానంలో ద్వితీయ స్థానంలో పెడితే కుక్షి రోగం వస్తుంది అని చెప్పి శాస్త్రం. లాస్ట్ కార్నర్లో తీసుకెళ్లి శిఖి స్థానంలో పెడితే స్త్రీ కులనాశనం. ఎక్కడ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి చూశారు కదా. మరి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసా, కనీసం విన్నామా? లేదు. సెంటర్లో ఒకటి పెట్టుకొని ఉచ్చాలు నీచాలు అని పెట్టుకొని ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ కాలంలో అంటే ఇక్కడ చూడండి,
ఏ స్థానంలో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఇది కేవలం ద్వారానికి సంబంధించింది మాత్రమే. మరి మిగతావన్నీ కూడా ఈ ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా పాటిస్తేనే ఈ ఫలితాలకు ఉన్నటువంటి కాంబినేషన్ అనేది కలుస్తుంది. మీరు కరెక్ట్ స్థానంలో పెట్టాలి అంటే ఇక్కడ చూడండి, భల్లాట సోమ, సోమర పెడితే ధర్మశీలం కాబట్టి భల్లాట స్థానంలో పెట్టండి. ఉత్తరంలో 4వ స్థానంలో పెడితే భల్లాట విశిష్టత పెట్టండి. చూడండి, తెలీదు. కార్నర్కు తీసుకెళ్ళి షికి, అతిథి, దితి ఈ స్థానాలలో మనం పెడుతున్నాం ప్రస్తుతం. కానీ పురాతన ఇల్లు చూడండి ఆ విధంగా ఉండవు. యాక్యురేట్గా ప్రతి ఒక్క నియమాన్ని వాళ్ళు పాటించి గృహాలకు ముఖద్వారాలను ఏర్పాటు చేశారు. ఎట్లా పడితే అట్లా పెట్టలేదు. తర్వాత పతివియోగం, కుక్షిరోగం, స్త్రీ కులనాశనం ఈ మూడిట్లో ఏ ఇంట్లో చూసినా ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది. మరి మనిషి అన్నాక ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుందండి. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మంచి కానీ చెడు కానీ జరుగుతుంది మనం అనుకుంటాం, అది ఓకే. మరి ఈ ప్లేసెస్లో పెట్టుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఎందుకు జరుగుతుంది, ఈ ప్లేసెస్లో లేని వాళ్ళకు ఎందుకు జరగట్లేదు మీరు ఆలోచన చేయండి. ఈ ప్లేస్లో పెట్టుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా ఈ ప్లేస్లో మీరు ముఖద్వారాన్ని పెట్టారంటే ఆ ఇంటి నమూనా అనేది 90% వరకు పర్ఫెక్ట్ ఉన్నట్టే. మీరు ద్వారస్థాపనను బట్టే తెలిసిపోతుంది ఆ ఇల్లు పాజిటివ్ ఇస్తుందా నెగిటివ్ ఇస్తుందా రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియో చూస్తే మీకు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి. మన గతంలో కూడా 4 దిక్కులకు సంబంధించినటువంటి ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. తూర్పు ఫేసింగ్ వాళ్ళు కానివ్వండి, ఉత్తర ఫేసింగ్ వాళ్ళు, దక్షిణ ఫేసింగ్ వాళ్ళు, పడమర ఫేసింగ్ వాళ్ళు, ఎవరు ఎక్కడ ఏర్పాటు చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అన్ని వీడియోస్ కూడా చేశాను. మీ ఇల్లు మీరు సొంతంగా నిర్మించుకోవాలి, మీ ఇంటి ప్లాన్ మీరే వేసుకోవాలి. అది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రాచీన కాలంలో మన పూర్వీకులు పాటించినటువంటి అన్ని సూత్రాలు కూడా మన విజ్ఞాన్ వాస్తు ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి. కాబట్టి మీరు ఈ మిస్టేక్స్ అన్నీ కూడా చేయకండి. ఈ విధంగా మీ ద్వార స్థాపన అనేది ఏర్పాటు చేసి ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉండే ముఖద్వారాన్ని ఏర్పాటు చేసుకొని ప్లాన్ అనేది తీసుకోండి. ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.